పెట్టలే మనోడు. అది ఈ 2 రంగాల తిరివేవోలే ఇది ఓకే. ఇంకా నేను మొత్తుకున్నా విద్యారంగం వైద్యరంగం సర్వనాశనం అయిపోయిందన్న, మొత్తం సత్రోలు చేసినని చెప్పిన. ఇంక మళ్ళా గులాబీల జెండలమ్మా, ఈ గులాబీల జెండల. ఇగో విద్య మరియు ఆరోగ్యంపై ఖర్చు. ఇక చూడరయ్యా, గత ప్రభుత్వాలు లేకపోతే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ఇక చూడు విద్య మీద మనం నంబర్ 1 అంటాడుగా, మనము నంబర్ 1 అంటాడు కేసీఆర్. ఇక చూడరా, ఇగో గిడ ఆఖరుకున్న చూడు 7.6. ఇంత తక్కువ దేశంలో ఎవడు కూడా లేడు. ఈ దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఎవడు లేడు. ఇంత తక్కువ అంటే పిల్లల చదువు కోసం మనకు పుట్టిన బిడ్డ మీద, అప్పుడే పుట్టిన బిడ్డ మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిండా. మరి ఆ బిడ్డకి ఏం పెడుతుండ కేసీఆర్ అంటే, ఇగో ఆ 2 లక్షల కోట్లకేని 14 రూపాయలు వాళ్ళ చదువుకు పెడుతున్నాడు. 14 రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు అప్పేసి 14 వీళ్ళని చదివిపిస్తానికి అప్పు తెచ్చినా అంటాడు. ఎంత తెచ్చినాడు? 2 లక్షల కోట్లు. ఎంత పెడుతున్నాడు ఇలా చదువుకునే? 14 రూపాయలు. చూడిగా ఇది కేసీఆర్ కథ మొత్తం. చూడ్రిగో ఢిల్లీ ప్రభుత్వం 24% ఖర్చు పెడతా ఉంది, రాజస్థాన్ 19, ఛత్తీస్గఢ్ 19, హిమాచల్ ప్రదేశ్, బీహారు, అస్సాము, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఏ రాష్ట్రం లేదు మనకు దక్కలే, మహారాష్ట్ర, నాగాలాండ్, గోవా, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, మిజోరాము, జార్ఖండ్, ఇగో గుజరాత్, ఇన్ని రాష్ట్రాలేమో విద్య పైన గింత ఖర్చు పెడుతుంటే మన గతంలో పరిపాలించినటువంటి కేసీఆర్ ఇగో గీడున్న చూడ్రి మన తెలంగాణ. ఏమంటామా ఇప్పుడు? నేను చెప్పిన నిజమేనా కాదా? నాశనం అవుతున్నారు రాష్ట్రం. ఇగో దేనిపైన పెట్టానో దానిపైన పెడతలేడని చెప్పినా. ఇగో ఆరోగ్య సంరక్షణ వ్యయం ఆరోగ్య అవకాశాలు మెరుగుపరుస్తుంది, ఇది మానవ మూలధనాన్ని బలోపేతం చేయగలదు. మరి ఇప్పుడు చెరిపోయిన శరీరాలకు ఇప్పుడు పానం బాగాలేకపోతే దవాఖానలో వన్నోన్ని ఆరోగ్యంగా ఉంటే కదా ఆడ అప్పు తీర్చేది. వాని ఆరోగ్యం మీద ఖర్చు పెట్టలే, వాని చదువు మీద ఖర్చు పెట్టలే. ఈ రకమైన విద్య మీద పెట్టలే, ఇక్కడ వైద్యం మీద పెట్టలే. ఇంకా చూడరయ్యా, ఇదేంది ఆరోగ్యం పైన ఖర్చు. చూడిగా నంబర్ 1 అంటాడు. ఏమన్నా నంబర్ 1 చేసిన నంబర్ 1. ఇగో చూడరయ్యా, మనది ఆడుందయ్యా. ఇగో ఈడున్నది, ఇగో ఈడుంది, కింది నుంచి 4వది. ఇగో విద్యా వైద్యానికి ఇతర రాష్ట్రాలు పెడుతున్న ఖర్చు, మనోడు పెడుతున్న ఖర్చు చూడు. ఇవి జీతాలకి సరిపోతాయి. కొత్త దవాఖానలు కట్టిస్తా, 4 డాక్టర్లు, 100 పడకలు, ఇవన్నీ కేసీఆర్ చెప్పినవన్నీ పచ్చి పరమ అబద్ధాలు. చూసిరా, అయిపోయానా లెక్క? ఇక ఇవి చెప్పమంటే మేము ఆస్తులు సృష్టించినాం. ఆస్తులా మీరు సృష్టించింది? లొటపి సృష్టించారు, అన్ని దొంగ కథలే. అవి సృష్టించిన ఏంది